Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. O Lord, our Lord, how majestic is your name in all the earth. The book of Psalms chapter 8 verses 9. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితోనూ శ్రేష్టమైన వాగ్దానమును దయచేస్తూ మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు దేవుని గణపరుస్తున్నాడు, ఆయనను మహిమపరుస్తున్నాడు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము గలది అని దేవునిని ఘనపరుస్తున్నాడండి. ఆయనను స్తుతిస్తూ ఆయన ఉన్నతమైన నామమును దావీదు ఎంతగానో మనందరితో కూడా తెలియచేస్తున్నాడండి. చూడండి, ఈ భూమి మీద జీవిస్తున్న మనము దేవుని యొక్క నామమును బట్టి మనం జీవిస్తున్నాం. ఆయన కృప వలన మాత్రమే మనం జీవించుచున్నామండి. అన్ని నామముల కన్నా పైనామం మన యేసుని నామం. మనం ఆయనను కలిగి ఉన్నాం. ఆయన కుమారుల వలె, ఆయన బిడ్డల వలె, కుమార్తెల వలె కూడా దేవుడు మనలను రక్షిస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఆయనను ఆరాధిద్దాం, ఆయనను స్తుతిద్దాం. ఆయన సన్నిధానమున చేరి మనము ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకముగాను దేవునిని ఆరాధించి ఆయన నామమును మనము ఘనపరిచే బిడ్డలంగాను ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడత అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచన విధానము కూడా దేవుని దృష్టికి యథార్థమైనదిగా, ఆయన సన్నిధానములోను ఆరాధించే వ్యక్తులంగాను మంచి హృదయమును కలిగి వారముగా మనం నడుచుకోవాలండి. ఈ భూమి అంతటికి దేవుని యొక్క నామం ఎంతో ఘనమైన నామం. అంతటి నామాన్ని మనం స్తుతించాలి, ఘనపరచాలి. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, జీవము గల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ యొక్క వాగ్దానమును ప్రభ జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. ప్రభ, ఎవరైతే నీ సన్నిధానమును చేరి ప్రభ నిన్ను ఆత్మతోటి సత్యముతోటి నిన్ను ఘనపరుస్తున్నారో, నీ యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రభ నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో, నిన్ను మహిమపరుస్తున్నారో, అట్టి వారందరినీ దర్శించండి. నీ యొక్క పరిశుద్ధాత్మతోనూ నూతనమైన వెలుగుగా ఉదయించండి. భూమి అంతట నీ నామం ఎంతో ప్రభావము గలది నాయన. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. నీకే మహిమ, సమస్తమైన నీ మహిమ మా అందరి మీద ఉదయించును గాక. ఆమేన్ అని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించి మాట్లాడమని యేసయ్య నామమున వినయంగా వేడుకొని ప్రార్థించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.